ఈ ముచ్చట కనుక మీరు చూస్తే పాముకు పాలు పోసి పెంచినట్టు అయిందనుకో రాదుండ్రిగా. పాము దాని పని అది చేసుకుంటా సెట్లకు పోతా అంటే దాని రోడ్డు మీదకి గుంజి మరి గిట్లా చేసిండు. మరి అది ఊరుకుంటుందా చెప్పుండ్రి? ఏం చేసిందో మీరే చూడండి. విషపురుగులతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలనుల్లా. ఎందుకంటే పామే కదా అని మనం పాలు పోస్తే దానికి ఆ విశ్వాసం ఉండదు కదా. పాలు పోసిన చేతినే కాటేస్తుంది. గట్లుంటది మరి విషపురుగులతోటి. అయితే సత్యసాయి జిల్లా కదిరి మండలంలో బాగా మందు దాగి మత్తుల నాగరాజు అనే మనిషి ఏకంగా నాగుపాముతోటే ఆటాడు షురూ చేసిండు. మద్యం దాగిన మత్తుల. ఇక ఆ పాము ఊకుంటదా? ముందుగానే అది విషపురుగు, దాంట్లో మళ్ళా అది నాగుపాము. దాన్ని సాకిన అది చెట్లకు పోతుంటే ఆ నాగుపామును పట్టుకొని మరీ రోడ్డు మీదకి తీసుకొచ్చి చేతితోటి ఆట ఆడిస్తుంటే ఆయన ఆ నాగపాము ఆ నాగరాజు చేతిని అందుకున్నది. అట్లా గర్వంగానే పక్కపొట్టున్న జనాలందరూ వచ్చి ఆ ముచ్చట తెలుసుకుని ఆ యువకుని హాస్పిటల్కి అయితే తీసుకుపోయారు. ఇప్పుడైతే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నదట. చూసిర్రా, మద్యం దాగుడే తప్పు. గా తప్పుల పొదాలకు పోయిన పామును పట్టుకొని బయట గుంజుకొచ్చి ఇట్లా ఆట ఆడించుకొని గర్పించుకుంటే ఏమైంది? ఇప్పుడు నీ పానాలకే నష్టమైంది కదా అన్న. జర జాగ్రత్త పాములతోటి. పాముతో ఆట ఆడుకుంటుంది. పోలీసులకు ఫోన్ చేయలేదు? ఎవరు ఫోన్ చేయడు పోలీసులకు? వచ్చిందిలే. అంబులెన్స్ అన్న ఫోన్ చేయలేదు ఎవరన్నా? అంబులెన్స్ అన్న ఫోన్ చేయండి. వేసింది ఇప్పుడు వేసింది. ముందు తీసుకురా.